మై లేలుంగా నేను తీసుకుంటాను. మై లేలుంగి నేను తీసుకుంటాను ఆడమనిషి చెప్పింది. లేలుంగా లేలుంగి. లేలుంగా మగ మనిషి, లేలుంగి ఆడమనిషి. తుమ్ లేలోగే నువ్వు తీసుకుంటావా? లేలుంగా నువ్వు తీసుకుంటావా? తుమ్ లేలోగి నువ్వు తీసుకుంటావా అని స్త్రీని ఉద్దేశించి మాట్లాడటం. వా లేలేగా అతను తీసుకుంటాడా? వా లేలోగే. వా లేలేగా. మై ఆవుంగా నేను వస్తాను. మై ఆవుంగి నేను వస్తాను మహిళ. ఓకే, ఆవుంగి అంటే మహిళ. మహిళ. ఆప్ పడేంగే మీరు చదువుతారు. హం పడేంగే మేము చదువుతాము. లియా తీసుకున్నాను. ఖాయా పియా దియా లియా పడా మనా దేకా ఖరీదా లాంటి క్రియలలో భూతకాలంలో వాడతారు. అదే పాస్ట్ టెన్స్ లో వాడతారు. ఓకే ఓకే. గాడీకో దేఖా బండిని చూశాను. బండి అంటే గాడి. గాడి. ఓకే. బాత్ కి మాట్లాడాను. బాత్ కి మాట్లాడాను. మైనే దేఖా నేనే చూశాను. వా ఆయా హై అతను వచ్చాడు. అంటే హిందీలో కా అంటే యొక్క, కీ అంటే యొక్క, కోంకి ఎందుకంటే. క్యూంకి ఎందుకని. సాధారణంగా వాక్యానికి చివర హూ హో హై లాంటివి వస్తాయి. స్పోకెన్ హిందీలో వీటిని పలికి పలకనట్టుగా వాడతారు. స్పోకెన్ హిందీ గూర్చి ఇన్ని పాఠాలు చెప్పాం, ఇన్ని ఎపిసోడ్స్ మీరు చూశారు. హిందీ అన్ని భాషల కన్నా సులభంగా మాట్లాడే భాష. మేము చెప్పిన ఈ స్పోకెన్ హిందీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు హిందీ మాట్లాడటం కోసం మాత్రమే. అంటే తెలుగోళ్ళు హిందీ మాట్లాడడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం చేయబడింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మేము చెప్పే వాటిల్లో అక్కడక్కడ కొన్ని తప్పులున్నాయి. ఆ తప్పులు కావాలనే చెప్పాం. ఆ తప్పుల్ని మీరు సవరించుకోవాలి. గురువుని అడుగుతారా? మీరే తెలుసుకుంటారా? తెలుసుకోవాలి. హిందీ రాయటం రాకపోయినా చదవటం రాకపోయినా కేవలం మాట్లాడటం కోసం మాత్రమే ఈ స్పోకెన్ హిందీ ఎపిసోడ్స్ మీకు పరిచయం చేశాం. అక్కడక్కడ తప్పులున్నాయి అని అనకండి. వాటిని మీరు సరిచేసుకోండి. హిందీ కొద్దిగైనా మాట్లాడాలి. ఇండియాలో పుట్టిన ప్రతి మనిషి కూడా హిందీ కొద్దిగైనా మాట్లాడాలి. ఎందుకంటే హిందీ రాజ్యభాష, జాతీయ భాష. ఇంగ్లాండ్ ఇంగ్లీష్, చైనా చైనీస్, స్పెయిన్ స్పానిష్. ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఇండియా అనగానే ఏం చెప్పాలి? అన్ని భాషలు చెప్పాం కదా. ఇండియా హిందీ అంటే ఇండియాలో ఇన్ని భాషలు ఉన్నప్పటికీ హిందీ గురించి మాత్రమే మాట్లాడతారు. ఫారినర్స్ అందరూ కూడా ఇండియా భాష ఏంటి అంటే హిందీ అంటారు. మిగతా భాషల గురించి మాట్లాడరు. కాబట్టి అలాంటి మన జాతీయ భాషని ప్రతి మనిషి కూడా నేర్చుకోవటం తప్పనిసరి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 భాషలు మాట్లాడటం తప్పనిసరి. కాబట్టి తెలుగువారు ఎంతైనా కొంత హిందీ మాట్లాడగలరు అని చెప్పని ఈ టోటా ఫోటా హిందీ, బట్లర్ హిందీ, తప్పులతో కూడిన హిందీ మీకు ఇవ్వటం జరిగింది. అయితే హిందీ సులభంగా మాట్లాడవచ్చు. తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు ఇలాంటి భాషలు మాట్లాడాలంటే కొద్దిగా కష్టం. అన్ని భాషల కన్నా మాట్లాడటానికి కష్టమైన భాష తెలుగు. అదే మన భాష. కానీ అన్ని భాషల కన్నా సులభంగా మాట్లాడగలిగిన భాష హిందీ. హిందీలో కేవలం మార్పు చెందే వాక్యాలు, మార్పు చెందని వాక్యాలు ఉంటాయి. మార్పు చెందే వాక్యాలు అంటే ఆడోళ్ళు మాట్లాడితే ఒక రీతిలో, మగోళ్ళు మాట్లాడితే ఒక రీతిలో వాక్యాలు ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వేరే ఏ భాషలో కూడా ఈ మార్పులు లేవు. ఇంగ్లీషుకు లేదు, తెలుగుకు లేదు, కానీ హిందీలో మాత్రమే. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా వేరే భాషలో అయినా కూడా ఆడమనిషి మాట్లాడినా మగ మనిషి మాట్లాడినా ఒకే సెంటెన్స్ మాట్లాడతారు. కానీ హిందీలో మై కర్రాహా హూ అంటే మగోడు మాట్లాడినట్టు, మై కర్రహీ హూ అంటే ఆడమనిషి మాట్లాడినట్టు.
మై జారాం అంటే మగ మనిషి మాట్లాడినట్లు, మై జారియం అంటే ఆడమనిషి మాట్లాడినట్టు. అంటే ఆడోళ్ళు మగోళ్ళు వేరువేరుగా మాట్లాడతారు. అలాంటి క్రియలు కేవలం హిందీలో మాత్రమే ఉన్నాయి. వీటిని స్పెషల్ వెర్బ్స్ అంటారు. స్పెషల్ క్రియలు అన్నమాట. ఇవి ప్రత్యేక క్రియలని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆడోళ్ళు మాట్లాడటం మగోళ్ళు మాట్లాడటం తేడా తెలుసుకుంటే సులభంగా మాట్లాడవచ్చు. ఒక మహిళ మై కారం అని చెప్పందంటే నవ్వుతారు. ఎందుకు? ఆమె చెప్పాల్సింది మై కార్యం. ఓ మై కారం అని చెప్పని ఎవరంటారు? మగాడంటాడు. మై కార్యం అని ఎవరంటారు? ఆడమనిషి అంటుంది. కాబట్టి ఈ యొక్క క్రియల తేడాను తప్పకుండా తెలుసుకోవాలి. ఇది చాలా సులభం. ఆడమనిషి మాట్లాడితే ఆటోమేటిక్గా ఆ విధంగా మాట్లాడతారు, మై కార్యం అని చెప్పంటారు. మగ మనిషి మాట్లాడితే మై కారం ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఈ రకమైన తేడాలు తెలుసుకొని మీరు హిందీ మాట్లాడాలి. హిందీ మాట్లాడితే అప్పుడు మీకు మాట్లాడటం వస్తుంది. అక్కడక్కడ మేము తప్పులు చెప్పండి, ఎందుకంటే మీరు వాటిని కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత హిందీలో ఎలా మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుద్ది. ఎందుకు? మన భాష కాదు, ఎదుటోళ్ళకి అర్థమవుద్ది. ఓహో, ఈమె ఇది చెప్పాలనుకుంటుంది, ఇతను ఇది చెప్పాలనుకుంటున్నాడు అని ఎదుటోళ్ళకి అర్థమవుద్ది. అర్థమైందా? అది చేయవలసిన పని. అయితే మేము పూర్తిగా హిందీ కరెక్ట్గా మాట్లాడాలి అని చెప్పని అనుకుంటే మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి డైరెక్ట్గా చేరి నేర్చుకోండి. పూర్తిగా కరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కోచింగ్లో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి పూర్తిగా మాట్లాడాలి అని చెప్పి అనుకుంటే ఫేస్ టు ఫేస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోండి. 30 రోజుల్లో ప్రతి మనిషి కూడా హిందీ మాట్లాడవచ్చు. కాబట్టి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోండి.